కాకినాడ గాంధీనగర్ పాక్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ గాంధీనగర్ గాంధీ పార్క్ లో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆనందలహరి కుటుంబ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమ నిర్వాహకులు బి ప్రవీణ్, వను ఉపేంద్రనాథ్ సారథ్యంలో షటిల్ టోర్నమెంట్, చిన్నారులకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే రంగురంగుల ముగ్గులను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ రోజు పార్కులో చూస్తుంటే ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుందని, ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టమైన పని అని, చిన్నారులతో మహిళలతో ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారంటే గత వారం రోజుల నుంచి ఇక్కడ నిర్వాహకులు పడిన శ్రమ కనిపిస్తుందని అన్నారు. మాజీ శాసన సభ్యురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ, పోటీల్లో గెలుపొందిన విజేతలందరికీ అభినందనలు తెలియజేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులచే నృత్య ప్రదర్శన, ఆనందలహరి గాయని గాయకులచే పాటల కార్యక్రమం నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. అలాగే ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహించి ఉల్లాసవంతమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రత్న మెడికల్ స్టోర్స్ అధినేత కొత్త శ్రీరాములు, చందన బ్రదర్స్ మేనేజర్ మోహనరావు, కాకినాడ ప్రవీణ్, కె వీరబాబు, వేళంగి శేఖర్, కందుల శ్రీనివాస్ చౌదరి, విజయసాయి, వను ఉపేంద్రనాథ్ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రియా, బండి సుజాత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోడి వెంకట సత్యవతి, ఉపాధ్యక్షులు మిలిటరీ వెంకటేశ్వరరావు, కేబి ప్రతాప్, కార్యదర్శి కలిదిండి శ్రీనివాస్, జోగామణి, దేవన్, మోనా, బంటి, ఆకుల శ్రీనివాస్, లావణ్య అసోసియేషన్ సభ్యులు, ఆనందలహరి కుటుంబం పాల్గొన్నారు. భగవంతుడు సృష్టించిన దాంట్లో అన్నిటికంటే అందమైన సృష్టి మహిళ, అంతేనా? మహిళని అంటారు. మరి ఆ మహిళను సృష్టించిన తర్వాత మహిళ చేతుల్లో మ్యాజిక్ని సృష్టించారు దేవుడు, అంతేనా? మనం ఒకటి చూస్తాం, ఎవరైనా ఒక పని చేయగలరు, కానీ అది లేడీస్ అంటే దే ఆర్ నోన్ యాజ్ మల్టీ టాస్కర్స్. అంటే ఒక్కసారి 5-6 పనులు టకటగా చెక్కపెట్టేస్తారు మహిళలు. సో మరి మహిళలను ఉద్దేశించే మహిళలు అందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ భోగి సంక్రాంతి పండుగల టైంలో ఈ ముగ్గులు పెట్టడం అన్న తీసుకొచ్చింది. మరి అది ఎందుకు అని అనొచ్చు మీరు. ఎందుకు అంటే పొద్దున్న ఉదయాన్నే లేచినట్టే మహిళ రెడీ అయ్యి ఈ ముగ్గులు పెట్టడం ద్వారా బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుందండి. అంటే చూపించాలనే ఉద్దేశంతో మరి టీం అంతా కూడా వర్క్ చేసి ఉదయం నుంచి గత 4-5 రోజుల బట్టి కూడా శ్రమ పడుతూ ఉదయం నుంచి కూడా పిల్లలకి ఆట పోటీలు, మధ్యాహ్నం ముగ్గుల పోటీలు, అలాగే సాయంకాలం అందరికీ ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో చిన్నపిల్లల నృత్యాలు, ఆనందలహరి పాటలు వినిపించడంలో సఫలీకృతమై పండుగ పూట అందరూ ఆనందంగా ఉండే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి సంక్రాంతి అనేది మన ఆంధ్రులకు, తెలుగువారందరికీ కూడా అతి ప్రధానమైన పండుగ. మరి భోగి, పెద్ద పండుగ, కనుమ 3 పండుగలు వరుసలు రావటం, ఎక్కడెక్కడ మన సోదరీమణులు కానీ మన కుమార్తెలు